కాన్ ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు దినపత్రికలు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూద్దాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. ముందుగా ఈనాడు, ఆంధ్రప్రదేశ్. ఈనాడు, ఆంధ్రప్రదేశ్లోని వార్తలను చూస్తే ఈరోజు అమరావతి పండగ వాతావరణం నెలకొల్పింది. 5 ఏళ్ళు అమరావతి, బీసపోయిన అమరావతి, చెట్లు ముండ్ల కంపలు మొలిసిన అమరావతి ఈరోజు మళ్ళీ పండగ వాతావరణం లెక్క అమరావతి అభివృద్ధి చెందుతోంది. ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అమరావతికి వచ్చి రాజధాని పనులను పునః ప్రారంభిస్తున్నారు. ఇంచుమించు ఆయన 49,000 కోట్లు విలువైన పన్నులకు కూడా ఈరోజు శ్రీకారం చుడుతున్నారు. ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసి ఇంచుమించు 1,00,000 కోట్లకు పెట్టుబడులు పన్నులకు ఈరోజు అమరావతిలో స్టార్ట్ చేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఈరోజు మళ్ళీ అమరావతి ఊపందుకుంటుంది. అక్కడ రైతుల్లో ఆనందం, పండగ వాతావరణం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే అమరావతి అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. చాలా కష్టపడుతున్నారు. 5 సంవత్సరాలు చెట్లు ముళ్ళ కంపలతో మెలిసిన అమరావతిని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక బుల్డేజర్లు పెట్టి కంపలను తొలగించిన విషయం మనకు అందరికీ తెలుసు. రోడ్లలో కంకర, ఐరన్ కూడా వెళ్ళిపోయిన వైసీపీ ప్రభుత్వంలో వేసిన రోడ్లు కంకర కూడా తీసుకెళ్ళిపోయారు, ఐరన్ తీసుకెళ్ళిపోయారు. అట్లాంటి 5 సంవత్సరాలు దాని అమరావతి అంటేనే అట్లా ఏడిపించారు. 5 సంవత్సరాలు నాశనం చేసిన ఆంధ్ర రాష్ట్రాన్ని ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి అమరావతిని డెవలప్ చేసే దిశగా ముందుకు పోతున్నారండి. దాని గురించి చూస్తే అమరావతి నిర్మాణానికి పునః సంకల్పం. నేడు రాజధాని పనులను ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ. ప్రజల ఆకాంక్షల ప్రతిరూపం. అభివృద్ధి పనులకు శ్రీకారం. చూడండి, నరేంద్ర మోడీ గారు వస్తున్నారండి. ఇంచుమించు 50,000 పన్నులకు 50,000 లక్షల పన్నులకు శ్రీకారం చుడుతున్నారు నరేంద్ర మోడీ గారు. అట్లా ఇంచుమించు ఈ అంచనాలు ఎట్లా అంటే ఏకకాలంలో చూడు అన్ని పనులు ఏకకాలంలో చేపట్టేలా 77,250 కోట్లతో అంచనాలు సిద్ధం చేసింది. 49,000 కోట్ల పనులకు ఇప్పటికే టెండర్లు ఖరారు చేసింది. మొత్తము అమరావతికి 77,250 కోట్లతో అమరావతిని డెవలప్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే 49,000 కోట్ల పన్నులకు టెండర్లను ఖరారు చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా దీంట్లో కీలక పాత్ర పోషిస్తోంది. 10 నెలల్లో పట్టాలెక్కిన ప్రగతి. జగన్ ప్రభుత్వం రాజధాని పనులు నిలిపివేసి భౌతికంగా చేసిన నష్టం కంటే అమరావతి బ్రాండ్ ఇమేజ్ను, పెట్టుబడిదారుల నమ్మకాన్ని, విశ్వాసాన్ని దెబ్బతీయడం ద్వారా చేసిన నష్టం చాలా తీవ్రమైనది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని పునర్నిర్మాణానికి నడుము కట్టింది. అమరావతి బ్రాండ్ ఇమేజ్ను, పెట్టుబడిదారుల నమ్మకాన్ని పునరుద్ధరించింది. రాజధాని నిర్మాణానికి సంబంధించి అన్ని పనులు ఏకకాలంలో చేపట్టేలా 77,250 కోట్లతో అంచనాలు సిద్ధం చేసింది. 49,000 కోట్ల పనులకు ఇప్పటికే టెండర్లను ఖరారు చేసింది. చూడండి, ఈరోజు నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. రాజధాని అమరావతికి రైలు సౌకర్యం కల్పించడానికి ఎర్రుపాలెం, నంబూరు మధ్య 56.53 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మాణానికి రైల్వే బోర్డు 2,047 కోట్లు మంజూరు చేసింది. 189.4 కిలోమీటర్ల పొడవున అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును 16,300 కోట్లతో చేపట్టేందుకు కేంద్రం ఆమోదించింది. భూసేకరణ ఖర్చును కేంద్రమే భరిస్తుంది. చూడండి, రైల్వే లైను, రింగ్ రోడ్లు మొత్తం అమరావతి చుట్టూ ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక నడుస్తుంది. 5 ఏళ్ళు అమరావతి అంటేనే రాజధాని లేకుండా 5 ఏళ్ళు పరిపాలించారు జగన్ ప్రభుత్వం.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఏకైక రాజధాని అమరావతి అని ప్రతి ఒక్కరూ నా అమరావతి నా రాజధాని అని చెప్పుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు 5 గంటల నుంచి 5:30 మధ్యలో అమరావతికి వస్తున్నారు. ఫుల్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు కూడా 4,000 నుంచి 5,000 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 11 పార్కింగ్ ప్లేసులు, అన్నము, వచ్చిన వారికి భోజన సౌకర్యాలు, మంచినీళ్ళు, మజ్జిగ, ఫుల్ అన్ని విధాల. రైతులకు సపరేట్ గ్యాలరీ, అక్కడ ఉండే రైతులకు కూడా సపరేట్ గ్యాలరీ చేశారు. 3 స్టేజీలు పెట్టారు. నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, కొంతమంది ప్రముఖులు, మంత్రులు, కేంద్ర మంత్రులు ఒక స్టేజ్ మీద, ఇంకో స్టేజ్ ఈఐపీలకు, ఇంకో స్టేజీ పాటలు, సంస్కృతి కార్యక్రమాలకు ఒక స్టేజ్, మొత్తం 3 స్టేజీలు ఏర్పాటు చేశారు. మొత్తం ఫుల్ బందోబస్తు ఏర్పాటు చేశారు. వర్షం రీత్యా కూడా చాలా కట్టుదిట్టమైన కార్యక్రమాలు చేపట్టారు. వర్షానికి వచ్చినా తడసకుండా ఉండడానికి ఏర్పాటు చేశారు. మహా అంటే 6 లక్షల మంది వరకు రావచ్చునని అంచనా చేశారు ఈరోజు అమరావతి పునః ప్రారంభానికి. నెక్స్ట్ చూస్తే ఆలోచనలతో వస్తే చాలు పరిశ్రమ పెట్టుకోవచ్చు. ప్లగ్ అండ్ ప్లే విధానంలో మౌలిక సదుపాయాల కల్పన, ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయడమే లక్ష్యము. 175 నియోజకవర్గాల్లో పరిశ్రమల ఏర్పాటుకు వీలుగా ఎంఎస్ఎంఈలు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నారంపేటలో సీఎం చంద్రబాబు ఎవరైనా పరిశ్రమ పెట్టాలంటే ముందు షెడ్డు నిర్మించాలి, విద్యుత్ సౌకర్యం ఉండాలి, యంత్రాలు కొని తెచ్చుకోవాలి. ఇదంతా జరిగేసరికి 2 ఏళ్ల సమయం పడుతుంది. దీనికి స్వస్తి పలికేందుకే ప్లగ్ అండ్ ప్లే విధానం అమలు చేస్తున్నాము. కావాల్సిన షెడ్డు, మౌలిక సదుపాయాలు, విద్యుత్ సౌకర్యం అన్నీ ఎంఎస్ఎంఈ పార్కులో సిద్ధంగా ఉంటాయి. చూడండి, కార్మికులు మేలు చేయడమే లక్ష్యము. నాలా చట్టం రద్దు, ఉచిత ఇసుకతో లక్షల మందికి భద్రత. మేడే శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు నాయుడు. ఉపాధి శ్రమలకు ప్రమాద పరిహారం పెంపు. మృతి చెందిన తీవ్ర అంగవైఫల్యానికి గురైన 2 లక్షల సహాయము. మృతుల కుటుంబాలకు కేంద్ర బీమా పథకాల కింద మరో 2 లక్షలు. ఉపాధి శ్రామికుల ఆత్మీయ కలయిక. సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటన. ఇదేనండి ఈనాడు చూద్దాం లోపల వార్తల్లో. సిట్ కస్టడీకి రాజ్ కసిరెడ్డి. నేటి నుంచి వారం రోజుల పాటు విచారణ ఆదేశాలు ఇచ్చిన ఏసీబీ న్యాయస్థానం. లిక్కర్ స్కామ్లో ప్రధాన సూత్రధారి రాజ్ కసిరెడ్డిని వారం రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది. ఇప్పుడు ఈ కుంభకోణంలో జరిగింది మొత్తం రాజ్ కసిరెడ్డికి తెలుసు. దీంట్లో డబ్బులు నెల 50 నుంచి 60 కోట్ల మేర ముడుపు వసూలు చేసి ఆ సొమ్మంతా నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చేర్చారని సిట్ దర్యాప్తులో గుర్తించింది. జగన్ సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి, జగన్ పెదనాన్న వైఎస్ జార్జిరెడ్డి రెండో కుమారుడు, భారతీయ సిమెంటు పూర్తికాలపు డైరెక్టర్ జగన్ సత్యమైన భారతీయ తరఫున ఆర్తి వ్యవహారాలు చూసే గోవిందప్ప, బాలాజీ, వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డిల ద్వారా ఈ ముడుపులు సొత్తు మొత్తం జగన్కు అందజేశారని నిర్ధారించింది. ముడుపులు కొల్లగొట్టేందుకు వీలుగా వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి, ఆ పార్టీ అప్పటి నేత విజయసాయిరెడ్డి, నేటి ఎండి వాసుదేవరెడ్డి, ప్రత్యేక అధికారి సత్యప్రసాద్ తదితరులతో కలిసి నూతన మద్యం విధానం రూపకల్పన దగ్గర నుంచి ముడుపులు వసూలు వరకు ప్రతి దశలోనూ రాజ్ కసిరెడ్డి కీలకంగా వ్యవహరించారు. చూడండి, మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన సజ్జల శ్రీధర్ రెడ్డి A6, రాజ్ కసిరెడ్డి ప్రధాన అనుచరుడు. 30 ప్రశ్నలు 7 గంటలు విచారణ సహకరించని విడుదల రజని మరిది గోపి. చూడండి, విడుదల రజని మరిది గోపిని అరెస్ట్ చేశారు. శ్రీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమాన్యాన్ని బెదిరించి డబ్బులు వసూలు చేసి కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి వైకాపా నేత విడుదల రజని మరిది విడుదల గోపి ఏసీబీ విచారణ ఏమాత్రం సహకరించలేదు. దర్యాప్తు అధికారులు అడిగిన ప్రశ్నలకు బుకాయించేలా సమాధానం ఇచ్చారు. చూడండి, ఇదేనండి ఈనాడు ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూస్తే జనన మరణ రికార్డులతో ఓటర్ల జాబితా అనుసంధానము. ఓటింగ్ ప్రక్రియలో పారదర్శకత పెంచేందుకే. చూస్తే అమరావతి పునః ప్రారంభం. చూడండి, అమరావతి పునః ప్రారంభం. 5 ఏళ్లాగిన అమరావతి పునః ప్రారంభం ప్రతిష్ట తెలుగువారి కళల రాజధానిగా మొదలై ఒడివడిగా పరుగులు తీసి జగన్ రాకతో ఒకసారిగా
కుదేలైన రాజధానిలో మళ్లీ పనులు కల 2015 అక్టోబర్ 22వ తేదీన ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. చూడండి, ఇది అమరావతి గురించి రాశారండి. 2.0కు సర్వసిద్ధం. నేడు ప్రధాన చేతుల మీదుగా పనులు శ్రీకారం. 49,040 కోట్ల ప్రాజెక్టులు శంకుస్థాపన. మరో 8,000 కోట్ల పనులకు పచ్చజెండా. మధ్యాహ్నం 2:55 గన్నవరం ఎయిర్పోర్టుకు, అక్కడ నుంచి హెలికాప్టర్లో ఎలుగుపూడికి. వేదికపై బాబు, మోడీ, పవన్ తో సహా 14 మంది. 2.5 గంటల పాటు ప్రధాని పర్యటన. సభకు వచ్చే ప్రజల కోసం 8,000 బస్సులు. చూడండి, పాక్లో గుబులు. ఇప్పటికే అంతర్గత సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్న దాయాది దేశం. భారత పౌరు తప్పదేమో అని ఆందోళన. బంగ్లాను వాడుకొని భారత్పై ఒత్తిడి ప్లాను. అందుకే భారత్ బంగ్లా సరిహద్దుల్లో పాక్ సైన్యం, ఐఎస్ఐ కదలికలు. అటు ఎస్విసి వెంట నిఘా రాడార్లు. చూడండి, పాక్లో గుబులు అంట. అంతర్గత సమస్యలో ఉక్కిరిబిక్కిరవుతున్న పాకిస్తాన్ పహల్గామ్ ఉగ్రవాది ఘటన అనంతరం పరిమాణాలతో ఆందోళన చెందుతుంది. చూడండి, దేశం ఇప్పటికే ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్కు ఇలాంటి ఇండియాతో పెట్టుకోవడం వాళ్ళకి అవసరమా? ఇండియాతో సాగు దెబ్బతిని ఇప్పటికి ఎన్నో సార్లు చూసాం. ఇప్పుడు మళ్ళీ వస్తే ఎట్లా గుణపాఠం చెప్తారో వాళ్ళకు తెలిసే ఉంటుంది. పాకిస్తాన్ వాళ్ళు ఊరికైనా కవ్వింపు చర్యలు చేసుకుంటూ భారత్ను రెచ్చగొట్టే విధంగా పాల్పడుతున్నారు. పారిశ్రామికీకరణతోనే అభివృద్ధి. 50 ఎంఎస్ఎంఈ పార్కులు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. ఆత్మకూరు శివార్లో ఎంఎస్ఈ పార్కు ప్రారంభోత్సవ శిలాపథకం వద్ద సీఎం చంద్రబాబు, మంత్రులు ఆనం, ఫరూక్, టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీలు ఏమిరెడ్డి, బీద, కలెక్టర్ ఆనంద్, ఇతర అధికారులు. చూడండి, మరి ఇంకోటి చూస్తే, పాక్ నుంచి తిరిగి వచ్చిన బెజవాడ కోడలు. అటారీ సరిహద్దుకు చేరుకున్న మోనికా రజని పుట్టింటి వారిని చూడడానికి పాకిస్తాన్కు పహల్గామ్ ఉగ్రవాదితో తిరిగి భారత్ రాక, భర్త పవన్ రబ్బర్ ఇండస్ట్రీ అధినేత గురునానక్ కాలనీలో కుటుంబం నివాసము. ఏప్రిల్లో జీఎస్టీ వసూళ్లు 3,354 కోట్లు. రాష్ట్రంలో 2017 నుంచి ఇదే అత్యధికము. శ్రామికులతోనే దేశ ప్రగతి, అభివృద్ధికి ఉపాధి పథకం ఎన్నుమొక్క. ఉపాధి శ్రామికుల సంక్షేమానికి కట్టుబడతాము. ఇది ఇంకా చూస్తే, నందిగామలో మహిళ హత్య. విచక్షణ రహితంగా 20 సార్లు కత్తితో పొడిచిన నిందితుడు. నందిగామ పట్టణంలో మల్లెల దుర్గా స్రవంతి అనే మహిళ గురువారం సాయంత్రం హత్యకు గురైంది. ఆమెపై విచక్షణరహితంగా 20కి పైగా కత్తిపోట్లు పొడిచారు. ఎస్ఐ అభిమన్యు తెలిపిన సమాచారం ప్రకారం ఆటోనగర్లో అగ్నిప్రమాదం, 10 లక్షల వరకు ఆస్తి నష్టం. ఆటోనగర్లో నాలా రోడ్లో బుధవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు 10 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. మేడే స్ఫూర్తితో కార్మికులు పోరాడాలి. మేడే స్ఫూర్తితో కార్మికులు పోరాటాలను చిత్రవతం చేయాలని సిటియు నాయకులు కేవి నాగేశ్వరరావు, దేవుపూడి కాశీనాథులు పిలుపునిచ్చారు. దుర్గగుడిలో అన్నప్రసాద యువతరణ దాతలు విరాళాలు. దుర్గమ్మ గుడికి విరాళాలంట. పెన్షన్ల పంపిణీలో అలసత్యం వహిస్తే సహించము. పింఛను పంపిణీ చేస్తున్న కమిషనర్ ధ్యానచంద్ర. అమరావతిలో చెస్ అకాడమీ ఏర్పాటుకు కృషి. దుర్గమ్మ ఆశీస్సులతో అమరావతి పునర్నిర్మాణ పనులు పూర్తి కావాలి. దుర్గమ్మను దర్శించుకున్న నందమూరి రామకృష్ణ. పింఛన్లు అందిస్తున్న గద్దె రామ్మోహన్. కమిషనర్ అన్న క్యాంటీన్ సందర్శన. 3-4 తేదీల్లో రాష్ట్ర స్థాయి చెస్ టోర్నీ.
సెల్ ఫోన్ దొంగ అరెస్ట్. సెల్ ఫోన్ దొంగతనం చేయడమే వృత్తిగా చేసుకున్న కేరళలోని తిమ్మచెల్లకు చెందిన దివేష్ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. అదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఆంధ్రజ్యోతి తెలంగాణ చూద్దాం. ఆంధ్రజ్యోతి తెలంగాణ చూస్తే నిన్న రేవంత్ రెడ్డి గారు రైజింగ్ తెలంగాణను ఎవరు ఆపలేరు, ఆపాలనుకునే వారి కాళ్ళు కాలిపోతాయి, ఆర్టీసీలో సమ్మెపోటు రాష్ట్రానికే నష్టము, సమ్మె విషయంలో చర్చిద్దాం, చేయగలిగిందంతా చేస్తాం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, అందరూ సహకరించాలి, 15 నెలలుగా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాము, 10 ఏళ్లలో 8 లక్షల కోట్లు ఎట్టిల్లాయో తెలియనట్టే, కపట నాటక సూత్రధారి కేసీఆర్ బయలుదేరాడు, జాగ్రత్త, పథకాలు వాటి అమల్లో తెలంగాణ నెంబర్ 1గా నిలిచింది, కులగణనకు తెలంగాణ మోడల్ను పరిశీలించండి, కేంద్రానికి సహకరించేందుకు సిద్ధము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైజింగ్ తెలంగాణను ఎవరు ఆపలేరని, ఎవరైనా ఆపాలనుకుంటే వారి కాళ్ళు కాలిపోతాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కులగణనలో తెలంగాణ రాంగ్ రోల్ మోడల్, 50% ఇళ్లలో కూడా సర్వే చేయలేదు, మాకు ఆ మోడల్లో ఏమాత్రం అవసరం లేదు, రాహుల్ భయపడే కులగణన చేయట్లేదు, మత ప్రాతిపదికన ఎవరిని బీసీల్లో చేర్చము, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అది అశాస్త్రీయ కులగణన, ముస్లింలను బీసీలుగా చూపి తీవ్ర అన్యాయం చేసిన రేవంత్ సర్కారు. బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ వ్యతిరేకము. తొలుత కులగణన చేసింది బీహార్లోని ఎన్డీఏ సర్కారు. లక్ష్మణ్. పాక్లో గుబులు, ఇప్పటికే అంతర్గత సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్న దాయాది దేశం. అవుట్సోర్సింగ్ భారము తగ్గించుకుందాం, అవసరానికి మించి ఉన్న ఉద్యోగులను సాగనంపిన సర్కారు. ప్రస్తుతం 1,27,326 మంది, సర్దుబాటు చేశాక 19,000 మంది తొలగింపు. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు రెగ్యులర్ ఉద్యోగ నియామకాలు చేపడుతూనే ఆ స్థానంలో ఉండే తాత్కాలిక ఉద్యోగులు దశల వారీగా తొలగిస్తుంది. నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో ఉపాధి అవకాశాలు చూపుతూనే మరోవైపు ప్రభుత్వ విభాగాల్లో అవసరానికి మించి ఉన్న అదనపు ఉద్యోగాల భారాన్ని తగ్గించుకుంటూ పొందుతుంది. అది అమరావతి 2.0కు సిద్ధం. నేడు ప్రధాని మోడీ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని పనులకు శ్రీకారం. 49,040 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన. మరో 8,000 కోట్ల పన్నులకు పచ్చజెండా. 2.5 గంటల పాటు ప్రధాని పర్యటన. అమరావతిలోని ప్రధాని సభకు సిద్ధమవుతున్న పైలట్. గాలివానతో అతలాకుతలం. భూపాలపల్లి, ములుగు, ఖమ్మం జిల్లాలో వర్ష బీభత్సం. ఇరుగుపడిన విద్యుత్ స్తంభాలు, చెట్లు, దెబ్బతిన్న పంటలు. మరోవైపు ఎండుతున్న ఎండలు, వడదెబ్బతో ఒకరి మృతి. వడదెబ్బ నివారణకు చర్యలు తీసుకోండి. తెలంగాణ, ఏపీతో సహా 11 రాష్ట్రాలకు పలు సూచనలు. భూపాలపల్లి జిల్లా గణపురంలో గాలివానకు నేలవాలిన వరి పంట. తెలుగులో రాసిన వారికి మార్కులు ఎలా కేటాయించారు? గ్రూప్ 1 పరీక్షపై టీజీఎస్సీని ప్రశ్నించిన హైకోర్టు. ఎన్ఈసీ అమలు చేస్తున్నాము, యూజీసీ ఆదేశాలు పాటిస్తాము. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయానికి భిన్నంగా ఉన్నత విద్యామండలి వివాదాస్పద లేఖ. జీఎస్టీ వసూళ్లలో సరికొత్త రికార్డు. ఏప్రిల్లో 2.37 లక్షల కోట్లు. నిరుడితో పోలిస్తే 12.16 వృద్ధి. నెలవారీగా 2 లక్షల కోట్లు దాటడం ఇది రెండోసారి. చూస్తే లోపల పేజీల్లో మెట్రోలో మళ్లీ సాంకేతిక లోపం. ఎల్బీ నగర్, మియాపూర్ రూట్లలో రైళ్ల ఆలస్యం, ప్రయాణికులకు ఇబ్బంది. చెర్లోపల్లి, తిరుపతి మార్గంలో 8, 9 తేదీల్లో 2 ప్రత్యేక రైళ్లు. అప్నా జంక్షన్ ట్రాఫిక్ టెన్షన్, గణనీయంగా పెరిగిన రద్దీ. ఓఆర్ఆర్ ఇంటర్చేంజ్ వద్ద అధికము, రోటరీ విశాలము, ఇరుగ్గా రోడ్లు. ఆన్లైన్లో నెంబర్ కోసం వెతికి నేరగాళ్లకు చిక్కి
1.1 లక్షలు పోగొట్టుకున్న వృద్ధుడు. చూడండి. ఓపెన్ యూనివర్సిటీలో మహిళా ప్రొఫెసర్కు ఏదింపులు, వీసీకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఆపేక్షణ. ఎండా వాన, పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు, సాయంత్రపు వర్ష జలాలు. ఎర్రజెండా రెపరెపలు. మహానగరంలో గురువారం ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. సిపిఎం, సిపిఐ, ఏఐటి, యూసీ, సిఐటియు వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు ప్రధాన రహదారుల్లో ఎర్రజెండాలతో ర్యాలీ నిర్వహించారు. అలాగే పనిచేసే సంస్థలు, ఆసుపత్రులు, పారిశ్రామిక వాడల వద్ద అరుణా పతాకాలను ఎగరవేశారు. ఈ సందర్భంగా కార్మికులకు ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. అది కార్మికుల దినోత్సవం నిన్న మేడే అంగరంగ వైభవంగా జరిగింది. ఎక్కడ చూసినా గులాబీ రెడ్ నెక్స్ట్ చూస్తే కేంద్ర నిర్ణయం హర్షణీయము. జాతీయ ఓబీసీ మేధావుల ఫోరం చైర్మన్ ఆళ్ల రామకృష్ణ. 10 ఫలితాల్లో బదిరా విద్యార్థులు ఉత్తీర్ణత. సాది ముబారక్ చెక్కులు పంపిణీ. టీడీపీ డివిజన్ కమిటీల ఏర్పాటుకు కసరత్తు. చార్మినార్. తెలుగుదేశం పార్టీ సమస్యగత నిర్మాణంలో భాగంగా డివిజన్ కమిటీల ఏర్పాటుకు అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలనలకు నియమించడం జరిగిందని టీడీపీ హైదరాబాద్ పార్లమెంటు కోఆపరేటివ్ నాగు నగేష్ తెలిపారు. ఈ నెల 5 లోపు సంబంధిత నియోజకవర్గాల సమావేశాలు ఏర్పాటు చేసి కమిటీ పేర్లు, ప్రతిపాదనలు నాయకుల నుంచి తీసుకొని రాష్ట్ర పార్టీ కార్యాలయానికి పంపాల్సి ఉంటుందన్నారు. హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిశీలనకు పేర్లు: బహదూర్పుర బివై శ్రీకాంత్, చంద్రాయగుట్ట జోగేందర్ సింగ్, చార్మినార్ సమీర్ సద్దీర్ రఫీక్, గోస్మహల్ నల్లా రాజ్కుమార్, కార్వాన్ శ్యామ్ సుందర్, మలక్పేట కేడి దినేష్ యువకత్, పూరా అహ్మద్ షరీఫ్ను నియమించినట్లు నాగు నగేష్ తెలిపారు. బైక్ రైడర్పై కేసు. నర్సింగ్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న షేక్ రహమతుల్లా గురువారం బండ్లగూడ చౌరస్తాలో ట్రాఫిక్ నిబంధనలు నిర్వహిస్తున్నారు. రిలయన్స్ స్మార్ట్ దగ్గర ఉన్న కాలనీ రోడ్డు నుంచి ప్రధాన రోడ్డుపైకి వెళుతున్న బైక్ను గమనించిన షేక్ రహమతుల్లా రైడర్ను స్ట్రైట్ రూట్ తీసుకోవాలని సూచించారు. బైక్ రైడర్ అశ్లీ పదాలు ఉపయోగిస్తూ సివి ఆనంద్కు ఫోన్ చేసి నీ మీద కేసు పెడతానని హోంగార్డు షేక్ రహమతుల్లాని బెదిరించాడు. ఈ విషయంపై హోంగార్డు రహమతుల్లా నర్సింగ్ పోలీస్ స్టేషన్లో బైక్ రైడర్పై ఫిర్యాదు చేశాడు. నర్సింగ్ పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. ఇదేనండి. ఇంకా సాక్షి ఆంధ్రప్రదేశ్ చూద్దాం. సాక్షి ఆంధ్రప్రదేశ్లో చూస్తే కంచం లాగేశారు. ప్రతి ఇంటికి బాబు మోసం, మహిళలు, రైతులు, యువత, పిల్లలకు ద్రోహం. వైఎస్ జగన్ విమర్శలు. చంద్రబాబు సీఎం కాకముందు ప్రతి ఇంట్లో 4 ఏళ్ళు ఆనందంగా నోట్లోకి వెళ్ళేవి. ఈరోజు టీడీపీ కార్యకర్తలు రాష్ట్రంలో ఏ ఇంటికి వెళ్ళినా ప్రజలు దీవెనలు పొందగలరా? ఇవాళకి మన కార్యకర్త గ్రామంలో ఏ ఇంటికి వెళ్ళినా కాలర్ ఎగరేసుకొని తిరుగుతున్నారు. గత ప్రభుత్వంలో అమలైన పథకాలన్నీ రద్దు. సూపర్ 6 సహా ఎన్నికల హామీలన్నీ బాబు మోసంగా మార్చేశాడు. దేవుడు, ప్రజలు అంతా చూస్తున్నారు. సమయం రాగానే ఫుట్బాల్ని తన్నినట్లు తంతారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు సింగిల్ డిజిటే. కూటమి పాలనలో విచ్చలవిడిగా స్కామ్లు, ఇసుక, మట్టి, మద్యం, ప్రతిదీ మాఫియా. ఏ ఊరిలో చూసినా గుడి, బడి, వీధి చివరన బెల్ట్ షాపులే. ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి వరకు దోసుకు పంచుకో, ఊసుకో, తీసుకొని నడుస్తుంది. ఊరు పేరు లేని కంపెనీలకు భూములు దారాదత్తం చేస్తున్నారు. మేము మిగిలేసిన అడ్వాన్సులు తొలగిస్తే వీళ్ళు అదే పనిగా తెచ్చారు. 10% ఇచ్చి 8% తిరిగి వసూలు చేసుకుంటున్నారు. రాక్షస రాజ్యం. చంద్రబాబు సర్కారు రెడ్ముక్కు పాలనపై జగన్ విమర్శలు. పోలీసులను వాచ్మెన్ల కన్నా హీనంగా వాడుకుంటున్నారు. వారి సమస్యలోనే దౌర్జన్యాలు. రాక్షస పాలన ఎలా చేయాలో నేర్పుతా. రాష్ట్రమంతా టీడీపీ వాళ్ళు ఇలాగే చేయాలని కుప్పం నుంచి సంకేతం ఇచ్చారు. చూడండి. గోడచాటున గుట్టు. 5 మంత్రులున్న 7 ప్రాణాలు బలి. సింహాచలంలో ఏర్పాటును స్వయంగా పరిశీలించిన మంత్రుల కమిటీ. నిన్న అంశాలను సైతం పరిగణలోకి తీసుకొని ఏర్పాటు చేస్తున్న హోంమంత్రి. మంత్రుల పర్యవేక్షణలో ఇలా జరిగితే ఇంకా పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కాదా?
తిరుపతి తొక్సులాట ఘటనలో అంత గోప్యం, సింహాచలంలో మాత్రం బహిరంగ విచారణ. కులగణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ హయాంలో 2021 అసెంబ్లీలో తీర్మానం చేశాం. 2024 జనవరిలో దేశంలోనే మొట్టమొదటిసారిగా బీసీ కులగణన నిర్వహించాం. కులగణన ద్వారా వెనుకబడిన వర్గాలకు మరింత సంక్షేమం పొందొచ్చు. ఇదేనండి సాక్షి పేపర్లో జగన్మోహన్ రెడ్డి గారు తన గురించి తానే గొప్పగా చెప్పుకుంటాడు. ఏ రోజు చెప్పనక్కర్లే, ఆయన పేపరు ఆయన ఇష్టం, ఏమైనా రాసుకుంటాడు. రాముడు, సీముడు, దేవుడు, జగన్మోహన్ రెడ్డి అన్నం పెట్టినాడు, పేదోళ్ళకి అన్నం తినిపించినాడు అని కూడా రాసుకుంటారు. వాళ్ళు చూసేవాళ్ళు, చదివే వాళ్ళకు తెలియదు అనుకొని వీళ్ళు రాసుకుంటారేమో తెలియదు, కానీ సాక్షి పేపర్లో తన డబ్బా తానే కొట్టుకుంటాడు. అది ప్రజలు అనాలండి, మీరు చెప్పుకుంటే కాదు, ప్రజలు ఆలోచించాలి. అదో జగన్మోహన్ రెడ్డి గారు ఏమో మళ్ళీ అన్నీ కరెక్ట్గా ఉంటే 11 సీట్లు ఎందుకు వస్తాయి మీకు? ఆంధ్ర రాష్ట్రాన్ని ఆ రాజధాని లేకుండా 5 సంవత్సరాలు పరిపాలించారు. ఈ పొద్దు అమరావతి రాజధాని డెవలప్మెంట్ అవుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మద్యం కుంభకోణం స్కాము మీకు తెలియదా? దాని గురించి ఏ పొద్దున్నా రాశారా? 3,200 కోట్లు జగన్కే ఇచ్చినామని రాజకేశరెడ్డి, విజయసాయిరెడ్డి అందరూ చెప్తున్నారు. 3,200 కోట్లు మెక్కేసిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి వాడు, అమరావతి డెవలప్మెంట్ లేదు, ఇది లేదు, ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోయింది, వాళ్ళతో తంతారు, కాలుతో తంతారు అని వాళ్ళ పేపర్లో ఆయన ఇష్టం వచ్చినట్టు రాసుకొని ఇదే నిజము అని ప్రజలు నమ్మే స్థితిలో లేరండి. సోషల్ మీడియా చూస్తున్నారు. 5 ఏళ్లలో రాజధాని లేకుండా పరిపాలించిన వాళ్ళు మీరు. కూటమి ప్రభుత్వం వచ్చినాక అమరావతి రాజధాని అంటూ డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్తున్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారండి. ప్రజలు చూడరా? ప్రజలు గమనించరా? ఈ బుద్ధ అమరావతి ఎట్లా ఉంది, కలకలలాడుతుంది అని మీరున్నప్పుడు మీ తాడేపల్లి ప్యాలెస్లోనే అన్నీ చేసుకున్నారు, దాని చుట్టూ మీరు నిర్మించుకున్నారు. కానీ సచివాలయం పట్టించుకోలేదు, అసెంబ్లీ పట్టించుకోలేదు, అమరావతి పట్టించుకోలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అమరావతిలోనే ఉంటున్నాడు. అమరావతిని డెవలప్మెంట్ మీదుగా పోతున్నాడు. ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారిని పిలిపించి అమరావతిని డెవలప్ చేసుకుపోతున్నాడు. అదేనండి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమిటంటే నాకేం లాభం, నేనేం సంపాదించుకోవాలా అని ఆలోచిస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏం లాభం, ప్రజలు ఎలా బతకాలి, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఎట్లా, ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని అంటూ ఉండాలా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారు. వీళ్ళిద్దరి మధ్య ఉన్న తేడా ఇదే అనుభవం. అందుకే ఆయన 4 తడవలు సీఎం అయినాడు. ఈయన ఇంకా జన్మలో ఎప్పుదిటికి సీఎం గాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే కేసులు, మద్యం స్కామ్, భూమి స్కామ్, బటన్ స్కామ్, అన్నిట్లో స్కాము. మద్యం స్కామ్లో కూడా 5-6 నెలల్లో కానీ 2-3 నెలల్లో కానీ కంపల్సరీ అరెస్ట్ అవుతారు. ఎందుకంటే 3,200 కోట్లు స్కామ్ అది. ఇంకా 3,500 కోట్ల వరకు ఉండొచ్చు అంటున్నారు. ఎందుకంటే రాజకేశరెడ్డిని కస్టడీకి తీసుకున్నారు కాబట్టి అతను చెప్పే నిర్ణయం ప్రతి ఒక్కరికి ఇప్పుడే అన్ని జగన్మోహన్ రెడ్డి గారికే ఈ మద్యం స్కామ్ డబ్బులు చేరినాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. సిట్ దర్యాప్తు పూర్తయింది, ఇంకా అరెస్టే తరువాయినట్టు ఉంది. నేడు అమరావతికి ప్రధాని మోడీ, అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధాని. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగం. 6,000 మందికి పైగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు. సభ కోసం 5 లక్షల మంది సమీకరణ. 4,500 బస్సులు కేటాయింపు. టార్గెట్ 5 లక్షలు. ప్రధాని సభకు రాష్ట్ర వ్యాప్తంగా జన సమీకరణ. ప్రధానంగా డ్వాక్రా మహిళలు, ఉపాధి కూలీలపై ఒత్తిడి. తప్పనిసరిగా రావాల్సిందని ఆదేశము. తరలింపునకు వేలాది ఆర్టీసీ, ప్రైవేటు స్కూలు బస్సులు. ఒక గుంటూరు జిల్లా నుంచే 1,241 బస్సులు. విద్యార్థులను సైతం తరలించాలని ప్రభుత్వ పెద్దల సూచన. డ్వాక్రా సచివాలయ సిబ్బందికి బాధ్యతలు. బస్సులు లేక ఊరు ప్రయాణికులు విక్కట్లు. మీరు చేసింది అదే పనే కదా. మీరు అప్పుడు అట్లా చేసినారు, ఇప్పుడు వీడు అట్లే చేస్తున్నారు. దాన్ని ఏముంది చెప్పండి? ఎవరిదైనా ఏమైనా అంతే. మీరు చేసిందే వాళ్ళు చేస్తున్నారు, అంతే తప్ప ఏం లేదు. మద్దతు ధర ఎక్కడ బాబు? ధరల స్థిరీకరణ నిధి పచ్చి దగ. మార్కెట్లో జోక్యం లేనే లేదు. రైతులను గాలికి వదిలేసిన కూటమి సర్కార్. చూడండి, ఏది ఒక్క వార్తన్న మంచి వార్త రాస్తారంటే చంద్రబాబు నాయుడు గారిని గురించి తిట్టడం తప్ప ఏమీ ఉండదు ఈ పేపర్లో. చదవండి ప్రజలారా, మీరు కూడా చూడండి, ఆలోచించండి. పింఛన్ కట్. తనకు పెన్షన్ అందడం లేదంటూ వృద్ధులు, వికలాంగులు ఆందోళన. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మలి మండల కమలానాభపురంలో 8 మందికి బంద్. 2 నెలలుగా నిలిపేశారంటూ అధికారులను నిలదీసిన బాధితులు. ఆందోళన చేస్తున్నారు వికలాంగులు.
మీరు వేసిన పోటుల్లో వికలాంగులు ఏడ ఆందోళన చేస్తున్నారు చూడండి, రాస్తారు వాళ్ళు. పోలవరం అంతర్జాతీయ నిపుణుల కమిటీ పర్యటన, అన్ని నియోజకవర్గాలు ఇండస్ట్రియల్ పార్కులు. సీఎం చంద్రబాబు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని నియోజకవర్గాలు ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామని చెప్పాడు. ఇదేనండి ఆంధ్రప్రదేశ్ సాక్షి పేపరు. 3 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూసినా ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.